ఈ అగ్నికి, రాష్ట్రంలో ఉన్న రాజకీయ అగ్నికి అక్షరాల వేరే వేరే నెయ్యి ఎందుకని ఆజ్యం, తిరుపతి నెయ్యి కేసులో ఉన్న ఆజ్యం ఇది పోస్తూనే ఉన్నారు. ఇప్పుడు అంతకుముందు ఒక ఏడాది పైన అయింది, సుప్రీంకోర్టు వచ్చింది, సిబిఐ తీసుకుంది, వాళ్ళ కొలికి తీసుకొచ్చారు. ఆ న్యాయస్థానం ఏమేమి చెప్పకముందే దాని మీద జరిగిందని వీళ్ళు, జరగలేదని వాళ్ళు. నేను ఇద్దరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారని నేను చాలా క్లియర్ కట్గా చెప్పాను. కానీ నిన్న మంత్రివర్గం వేరే నిర్ణయాలు ఏం చేయలే. నిన్న మంత్రివర్గం దాదాపు ఎక్స్క్లూజివ్ నెయ్యి, అంటే ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఒక మంత్రివర్గ సమావేశమో క్యాబినెట్ జరిగాక ఒక్క అంశానికి అనధికారికంగా పరిమితమై అది చెప్పడానికి 3-4 మంత్రులు వచ్చినంత పరిస్థితి గతంలో ఎప్పుడు లేదు. అంటే 2 కోణాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. నిన్న మనకు చాలా సీనియర్ మంత్రులు, పయ్యావుల కేశవ్, అటు నుంచి నాదెండ్ల మనోహరు, ఆ తర్వాత సత్యకుమారు, అంటే కూటమి మొత్తం కూడా దీన్ని చెప్తూ ఉంది అని చెప్పే ఒక పెద్ద ప్రయత్నం కూడా చేశారు. సో అక్కడ ఈ చర్చ చేసినప్పుడు ఒక కమిటీ వేశారు, మళ్ళీ ఒక కమిటీ. ఈ కమిటీ స్వభావం ఏంటి అని నేను చూసా. తెలుగు పత్రికలు అంటే రకరకాలుగా చెప్తూ ఉంటాయని. ఒక ఇంగ్లీష్ పత్రిక ఏమో ఏమనాలి, ఇంటరిమ్ అడ్మినిస్ట్రేటివ్ కమిటీ, తాత్కాలిక పాలనా కమిటీ అని ఒక ఇంగ్లీష్ పేపర్ ఇస్తుంది. విజిలెన్స్ కమిటీ, కమిషన్ ఆఫ్ ఇది హిందూ, ఏపీ టు హ్యాండ్ ఓవర్ టీటీడీ కేసు టు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ. కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ, అడ్మినిస్ట్రేటివ్ కమిటీ అంటే తప్పకుండా అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఇప్పటికీ అంతకుముందు వేసిన సీట్నే సుప్రీంకోర్టు పక్కన పెట్టింది, అందులో ఆయన ఇందులో కలిపితే దాని మీద కూడా వివాదం నడిచింది. కాబట్టి నేను అనుకుంటాను సుప్రీంకోర్టు కానీ ఏ న్యాయస్థానం కూడా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు దర్యాప్తు జరుగుతుంటే ఇంకొక ఎంక్వైరీని, కానీ ఇది ఇంటర్నల్ ఎంక్వైరీ, ఏం జరిగిందో ఇది చెక్ చేయాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు 3 మీద చర్య తీసుకోమని సిట్ సిఫార్సు చేసింది. ధర్మారెడ్డి, ఆ తర్వాత అనిల్ సింఘాల్, అంతకుముందు ఉన్నటువంటి వీళ్ళ తీసుకోవడానికైనా ఒక ప్రక్రియ కావాలి కదా. కాబట్టి పాలనా చర్యల కోసము, లోతుపాతులు తెలుసుకోవడం కోసము, చక్కదిద్దడం కోసం కమిటీ వేసాము అంటే ఏ అభ్యంతరం లేదు. దానికి బదులు దీన్ని చాలా పెద్దగా రాజకీయమైన విచారణ, ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు పదే అంటే సూత్రధారులు ఎవరో తేల్చాలి, తేల్చడానికే కదా సిబిఐ రంగంలోకి వచ్చింది. ఇప్పుడు మేము ఈయన ఎవరు ఈవో మీద అంటున్నారు, కానీ అసలు చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి తెలియకుండా జరుగుతుంది. అక్కడ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని పెట్టాలి, భూమన కరుణాకర్ రెడ్డిని పెట్టాలి. అక్కడ మంత్రివర్గంలో ఉన్నటువంటి పార్థసారథి, వేమిరెడ్డి ప్రశాంతి, వాళ్ళు అది వరకు సభ్యులుగా ఉన్నా కానీ మమ్మల్ని పిలవలేదు, వాళ్ళే నిర్ణయించారు అని పార్థసారథి గారు చెప్పారు అని రిపోర్ట్స్, మనం అక్కడ లేము. కానీ కాబట్టి ఆ విధంగా చూస్తే కనుక వాళ్ళకేం సంబంధం లేదు, వీళ్ళకే సంబంధం అని తేల్చడానికి ఎలా కుదురుతుంది? మంత్రివర్గమో లేకపోతే ఈ కమిటీనో తేల్చడం అయితే కుదరదు కదా. దోషులుగా వీళ్ళు ఉన్నారు, మీరు మళ్ళీ కోర్టుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు సిబిఐ నివేదిక మాకు సంతృప్తి కలిగించలేదు, అలా వెళ్తారా అన్నది కూడా ఇక్కడ ఒక సందేహాస్పదంగానే దానికి కూడా సూచనలు కనిపిస్తున్నాయి. కానీ అసలు దోషులను తేల్చలేదు అని ముందే నిర్ధారణకు రావటం మటుకు అది కోర్టు చేయాల్సిన పని. ఖచ్చితంగా వాళ్ళు కోర్టుకు వెళ్తే వీళ్ళు కూడా కోర్టుకు వెళ్తారు, ఎందుకంటే కోర్టు చెప్పకుండా మీరు ఎలా చెప్తారు అనేటటువంటిది వస్తుంది. కాబట్టి దీన్ని సాగతీయటం ఏమాత్రం వాంఛనీయం కాదు. ఇది మీరు చర్య తీసుకోండి, చర్య తీసుకున్న వాళ్ళు కావాలంటే కోర్టుకు వెళ్తారో లేదో వాళ్ళు చూసుకుంటారు. కానీ వర్మ తప్పు చేశాడు కాబట్టి వర్మ మీద తీసుకోండి అని నేను చెప్తానంటే ఇంకా దాన్ని న్యాయ వ్యవస్థ, సిబిఐ ఇదంతా ఏమి ఉండదు కదా. మా అభిప్రాయం అదే, మా సందేహం అదే అని కొంచెము అంటే రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి నుంచి తప్పుకోవడానికి ఇది ఒక తరుణోపాయంలాగా ఈ కమిటీని తీసుకొచ్చినట్టు కానీ దాని బదులు టీటీడీ పరిపాలన ప్రక్షాళన కమిటీ అని వేయండి. ఆ ప్రక్షాళన కమిటీకి నెయ్యి విషయం కూడా అప్పగించండి, పరకామని కూడా అప్పగించండి, క్యూ లైన్ల మెయింటెనెన్స్ అన్నీ అప్పగించండి, ఎవరు కాదంటారు. కాబట్టి ఐ థింక్ ఇప్పటికి కూడా అందుకే కొంచెం అస్పష్టత ఉన్నట్టుంది దాని టర్మ్స్ అండ్ కండిషన్స్. కానీ కమిటీ వేయగానే వైసీపీ వాళ్ళ మీడియా మాత్రం అసలు ఎలా వేస్తారు అని వేయకూడదని ఏం లేదు. ఒక ప్రభుత్వం ఎప్పుడైనా వేయచ్చు, సిబిఐ దర్యాప్తు దరిమల ఇలాంటి పరిస్థితులు రాకుండా చేయటానికి. కానీ ఇక్కడ మిస్సింగ్ పాయింట్ ఒకటే, 2019 తర్వాతే వీళ్ళు మాట్లాడుతున్నారు, 2022 నుంచి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ 2014, 19 లేదా అంతకుముందు ఎందుకు వదిలేయాలని నేను అడుగుతున్నాను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మేము స్టూడియోలో కూర్చుంటే 7 కోట్లు కాదు 2 కోట్లే మిగులుతాయి, 3 కోట్లే మిగులుతాయి అని జోకులు వేసిన కాలం ఉంది. సో
సో అప్పటి నుంచి ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో విచారణ చేసి కట్టుదిట్టం చేస్తే ఏమవుతుంది, ఈ మనుషులు అంతకుముందు కూడా ఉన్నారు, అంతకుముందు ఉన్న కాలాన్ని వదిలేయాల. కాబట్టి అది కాదు, సమగ్రంగాను పూర్తి కాలం చేయాలి. కానీ అదేదో వైసీపీ పాలనా కాలానికి పరిమితం చేస్తే మటుకు అది సాధ్యం కాదు. తప్పులైతే రాదు కదా తర్వాత చేర్చినా కానీ. అందుకని ఆ జాగ్రత్త అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. చేస్తారా లేదా మనం చూడాలి.